హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణి రామయ్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో యమ్మీ టేస్టీ క్రిస్పీ పాలకూర స్వీట్ కార్న్ పకోడీ తయారీ విధానం చూద్దాం రండి. 1 కప్పు కరివేపాకు, 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు ఆనియన్స్, 4-5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న, 1 ఇంచు అల్లం ముక్క తురిమి పెట్టుకున్నానండి. చాలా టేస్ట్ ఉంటుంది. 1 కప్పు కార్న్ఫ్లవర్ ప్లేస్లో మీరు శనగపిండి తీసుకోవచ్చు, బియ్యం పిండి తీసుకోవచ్చు అండి, ఆప్షనల్. నేనైతే కార్న్ఫ్లవర్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను అది తీసుకున్నా. టేస్ట్కి సరిపడా సాల్ట్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, కడిగి పెట్టుకున్న స్వీట్ కార్న్, కట్ చేసి పెట్టుకున్న పాలకూర. ముందుగా స్వీట్ కార్న్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. కచ్చా పచ్చాగా మిక్సీ కొట్టుకుంటే సరిపోతుంది. స్వీట్ కార్న్ అయితే వేసుకున్నాం కదా మనము. ఇందులో నేను కచ్చా పచ్చగా మిక్సీ కొట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎట్లా ఏమేమి వేయాలో చూద్దాం రండి. మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇక్కడ మనం వాటర్ ఎక్కడ కూడా యాడ్ చేయట్లేదు. మనం వేసిన వాటిల్లోనే బాగా వాటర్ అయితే ఊరిపోతాయి. అది కాక మనం మిక్సీలో వేసుకున్నాం కాబట్టి స్వీట్ కార్న్లో కూడా వాటర్ అయితే ఊరుతాయి. మనం ఎక్కడ వాటర్ యాడ్ చేయట్లేదు. మీకు కొంచెం లూజ్గా అనిపిస్తే మీరు కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుందండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఈవినింగ్ టైంలో ఇట్లాంటి స్నాక్స్ ఐటమ్స్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు యాక్టివ్గా కూడా ఉంటారు. బయట నుంచి ఏది తెచ్చిపెట్టినా అది అప్పటి వరకే అండి, పొట్ట నిండదు, పిల్లలకి ఏమీ సరిపోదు. నేను 1/2 కప్పు వేసుకున్నాను ఇక్కడ కార్న్ఫ్లవర్. మంచిగా కలుపుకోవాలండి. ఎక్కడ కూడా వాటర్ యాడ్ చేయొద్దు. నేను వేసినవన్నీ కూడా సరిపోయినాయి. చాలా బాగా అయితే చాలా మంచిగా క్రిస్పీగా అయితే వస్తాయండి ఇవి. చూడండి, మంచిగా అయితే ముద్దలాగా కలిపేసుకున్నాము. ఈ టైంలో మనం టేస్ట్కి సాల్ట్ కూడా టేస్ట్ చూసుకోవాలండి. సాల్ట్ కొంచెం తక్కువ అనిపిస్తే చిటికెడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మనం పకోడీ వేసుకున్నాం. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే స్వీట్ కార్న్ పాలకూర పకోడీ అయితే రెడీ అవుతుందండి. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మనం ఈవినింగ్ స్నాక్స్ ఇట్లా చేసి పెడితే మనకు టీ టైం, వాళ్ళకు స్నాక్స్ టైం రెండు ఒకటే టైం కాబట్టి మనం పుదీనా చట్నీ కానీ సాస్ కానీ రెండిటితో తిన్నా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. చూడండి, ఎక్కడ కూడా విరిగిపోకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే మనం వేసిన షేప్లో వచ్చేసినాయి. ఎంత క్రిస్పీగా ఉంటాయండి. మా పిల్లలకి చాలా ఇష్టం. ఫైనల్గా గోల్డ్ కలర్ అయితే వచ్చేసినాయి. చూడండి, చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే క్రిస్పీగా ఉంటుంది తినేటప్పుడు. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీ పిల్లలకి కూడా చేసి పెట్టండి ఇష్టంగా. అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయితే అయిపోయింది మన స్వీట్ కార్న్ పకోడీ. తీసి పక్కన పెట్టుకుందాం. నేను టిష్యూస్ వేసి పెట్టినాను. కొంచెం ఏదైనా ఆయిల్ ఉంటే టిష్యూకి అంటుకుంటుంది. చూడండి, క్రిస్పీ గోల్డెన్ బ్రౌన్ కలర్ టేస్టీ స్వీట్ కార్న్ పకోడీ. చూద్దాం.